హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాయంత్రం నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు. చాలా తక్కువ మందే భక్తులు ఉన్నారు కాబట్టి మాకు దర్శనం చాలా చక్కగా అయింది. చూశారు కదా, గుడి ప్రాంగణం అంతా ఖాళీగా ఉంది. ఉదయం ఇదే ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది, భక్తులతోటి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముందర మాకు ఇలా ద్వారాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ద్వారంకు ఒక్కొక్క పేరుతోటి ఇలా ఏర్పాటు చేశారు. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. ఉదయం అయితే ఈ ప్లేస్ అంతా చాలామంది జనాలతోటి ఉండే. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. అలా ఒక్కొక్క ద్వారంని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎదురుగా మనకి వెంకటేశ్వర స్వామి కనిపించారు. ఉదయం కళ్యాణం జరిగినది. కళ్యాణానికి నేను వెళ్ళలేకపోయాను కదా, దర్శనం చేసుకుందామని సాయంత్రం మా వారిని తీసుకొని వెళ్ళాను పాపతోటి. చూసారా మీరు కూడా వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉన్నారో, సతీ సమేతంగా గరుడ వాహనం పైన. చూస్తూ అలా ఉండాలనిపిస్తోంది వెంకటేశ్వర స్వామిని ఆ గరుడ వాహనం పైన. అలా కాసేపు ఉండి అర్చన చేయించుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళాము. చూడండి, చాలా తగ్గిపోయారు జనాలు. ఇక్కడ గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర కొంతమంది భక్తులు దీపాలు వెలిగించారు. అంతా క్లారిటీగా చూపించట్లేదు, మామూలుగా చూపించాను. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామిని. చాలా బాగా జరిగింది దర్శనం, చాలా ఫ్రీగా జరిగింది. ఉదయం అయితే కాలు తీసి కాలు పెట్టడానికి కూడా జనాలు లేరు, అంత జనాలు ఉండే. ఇప్పుడు మేము వెళ్ళినప్పటికీ సమయం 8:30 అయింది. చూశారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉన్నారో. మీకు కూడా నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.